నమస్కారం గురువు గారు. నమస్కారం. చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఒకరికి శత్రు బాధని, ఇంకొకరికి ల్యాండ్ లిటిగేషన్లో ఉందని, లేకపోతే తాతలు సంపాదించిన ఆస్తులు కొందరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి మా దగ్గరికి రావట్లేదని, ఇంకొంతమంది విదేశీ ప్రయాణం అంటారు, అది ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోవడం కానీ, ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్స్ రాకపోవడం, సాలరీస్ హైక్ కాకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల సమస్యలు ఉంటాయండి. మరి ఈ రకరకాల సమస్యలకు రకరకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ విశేషంగా మీరు ఈ నెలన జూన్ 22వ తేదీన విశేషంగా ఒక పూజనైతే తలపెట్టారు. అది చేయడం ద్వారా ఖచ్చితంగా వీటన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందని చెప్తా ఉన్నారు. పూజలో పాల్గొన్న వారందరికీ కూడా కొన్ని వస్తువులు ఇచ్చి కూడా పంపిస్తున్నారు. ఏంటి అసలు ఈ పూజాది క్రతువు ఏంటి, దాని ద్వారా ఫలితాలు ఎలా ఉంటాయంటారు? అయితే ఈ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి చండికా అమ్మవారు మనందరికీ కూడా ఈ యొక్క అనుగ్రహాన్నంతటినీ కూడా కలిగింపజేస్తూ, ఆ అనుగ్రహాన్నంతటినీ కూడా కలిగింపజేసినటువంటి ఆ చండికా మాత త్రిమూర్తి స్వరూపిణి. ఆవిడే మహాత్రిపుర సుందరి అని కొన్ని చరిత్రల్లో పిలువబడుతూ ఉంటుంది. అట్లానే మహాలక్ష్మి అని కొన్ని చరిత్రల్లో పిలువబడుతూ ఉంటుంది. అట్లానే మహాసరస్వతి అని కొన్ని చరిత్రల్లో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి మహాకాళీ రూపంలో ఉన్నటువంటి చండికామాతని ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే ఈ యొక్క హవనంలో పాల్గొంటారో అటువంటి వారందరికీ కూడా ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి, అట్లానే ఉద్యోగరీత్యా సంబంధమైనటువంటి, విదేశీయాన సంబంధమైనటువంటి, అట్లానే ఉన్నటువంటి చిన్నపిల్లలకి విద్య సంబంధమైనటువంటి ఇబ్బందులందరినీ కూడా అన్నిటినీ కూడా తీసివేసేసి విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్నంతటినీ కూడా నేనే అందిస్తాను అని చెప్పేసి క్రిగితే యాచవార్షికి అమ్మవారు నేనే చేస్తాను, నేనే ఈ పన్నంతటినీ కూడా మీ దగ్గర స్వయంగా నా చేతుల మీదుగానే నీకు విజయాన్నంతటినీ కూడా అందింపజేస్తాను అని చెప్పేసి ఈ చరిత్ర అంతా కూడా అమ్మవారు చెబుతూ ఉన్నది. కనుక ఇటువంటి విశేషమైనటువంటి పుణ్య హవనంలో, విశేషమైనటువంటి పుణ్య యాగంలో పాల్గొనటం మనకి ఎన్నో పూర్వజన్మలు చేసినటువంటి పుణ్య ఫలితం కోసమై ఇటువంటి కార్యక్రమాలంతటిని కూడా మనం పాల్గొంటాం. అయితే కొంతమంది అనుకుంటారనమాట, ఆ చండీ హోమమే కదా, మనకి ఎంతసేపే ఎవరినైనా పిలుచుకొని చేసుకోవచ్చు, లేదా ఏదైనా దానికి వెళ్తే ఆ వింటమే కదా, యూట్యూబ్లో కొడితే మనకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఫలితం వచ్చేస్తుందని మనం అనుకుంటారు. అయితే దానికి ముందు కొన్ని సంస్కారాలన్నీ కూడా, యజ్ఞ సంస్కారాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఆ యొక్క యజ్ఞ సంస్కారాలన్నీ కూడా చేసుకొని అమ్మవారికి, అట్లానే ఆ యజ్ఞేశ్వరుడికి, మొట్టమొదటిగా గణపతికి ప్రధానాహుతులన్నీ కూడా వేసుకొని ఆ అమ్మవారిని అక్కడి నుంచి, అమ్మ మీరు ఇక్కడికి రావటం కోసం మీకు ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేసి పెట్టాము, కనుక మీరు ఇక్కడికి వచ్చి మేము అందిస్తున్నటువంటి ఈ విశేషమైనటువంటి ద్రవ్యాన్నంతటినీ కూడా మీరు అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అని చెప్పేసి అమ్మవారికి మొట్టమొదటిగా పారాయణ పూర్వకంగా చెప్పుకుంటాం. ఆ పారాయణ పూర్వకంగా చెప్పుకొని ఆ తర్వాత అమ్మవారిని తీసుకొని ఆ యొక్క యజ్ఞేశ్వర రూపంలో హోమగుండంలో కూర్చోబెట్టి ఆ తర్వాత మనమే స్వయంగా అమ్మవారికి ఆ ద్రవ్యాన్నంతటినీ కూడా యజ్ఞేశ్వర రూపంగా అందిస్తాం. అంటే ఇటీవల కాలంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఈ హోమం చేయటమే కదా, అంటే 4 కట్టెలు దాంట్లో వేసి కర్పూరం వేసి వెలిగిస్తే హోమం అయిపోతుంది అని అనుకుంటారు. అయితే దానికి సంస్కారం ఉంది. ఆ సంస్కారం మంత్రపూర్వకంగా సంస్కారం చేస్తేనే మనం చేసినటువంటి పుణ్య కార్యక్రమంలో భాగంగా ఏదైతే మనం ఫలితాన్ని కోరుతున్నామో ఆ ఫలితాన్నంతటినీ కూడా ఆ దేవతలందరూ కూడా అందిస్తారు. అట్లానే శుభ కార్యక్రమాలన్నీ కూడా చేసేటప్పుడు యజ్ఞేశ్వరుడు పక్కన స్వాహాదేవి అనేటువంటి ధర్మపత్ని ఉంటుంది. ఆ ధర్మపత్ని అట్లానే యజ్ఞేశ్వరుడు ఇద్దరు కూడా మనం వేసేటువంటి ద్రవ్యాన్నంతటినీ కూడా వారు స్వాహా అని చెప్పినప్పుడు తీసుకొని ఆ ద్రవ్యాన్నంతటినీ కూడా మనం ఏదైతే తర్వాత త్యాగం చెబుతూ ఉంటామో, త్యాగము అంటే స్వాహాని ద్రవ్యం వేసిన తర్వాత వారికి చెబుతామన్నమాట, అయ్యా మనం ఏదైనా ఎవరికైనా పోస్ట్ మ్యాన్కి ఒక పోస్ట్ వేయాలి అని అంటే ఫలానా వాళ్ళకి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఎట్లాగైతే మనం దాని మీద రాస్తామో ఫలానా వాళ్ళ అడ్రస్ అంతా కూడా, అట్లా ఈ ద్రవ్యాన్నంతటినీ కూడా ఎవరికి ఇవ్వమని చెప్పేసి మీరు వేస్తున్నారు అని అంటే, చండీ పరదేవత ఏదన్ నమమా అని చెప్పేసి అమ్మవారికి తీసుకొని వెళ్ళండి. ఇదం అంటే నేను, నమమ అంటే నాది కాదు అని. పూజలో అంతా కూడా వచ్చేసరికి పూజలో కానివ్వండి, అభిషేకంలో కానీ
కానీ ఇత్యాది వాటిల్లో కూడా నాకు అష్టైశ్వర్యాలు కావాలి, భోగభాగ్యాలు కావాలి అన్నీ కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఒక్క యజ్ఞేశ్వరుడు ఒక్క హోమం దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మవారిని మనం ప్రార్థించాల్సినటువంటి ఆ ద్రవ్యం వేసి ఏమిటి అని అంటే, అమ్మా ఈ ద్రవ్యం నాది కాదు, ఇదంతా కూడా నువ్వు కల్పించినటువంటి సదావకాశమే, నీకు నేను చేస్తున్నాను, నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు కాబట్టి అది నువ్వు నాకు అందిస్తావని ఆశిస్తున్నాను అని చెప్పేసి అమ్మవారికి వారికి అర్థమయ్యేటువంటి విధంలో చెప్పుకోవటం. కనుక అటువంటి పుణ్య యజ్ఞ మహాఫలితం అంతా కూడా రావాలి అని అంటే ఎవరైతే ఈ మహాయాగంలో పాల్గొంటారో అటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితం అంతా కూడా ఈ యొక్క యాగము యజ్ఞం అంతా కూడా అందిస్తుంది అని మీ ద్వారా తెలియజేయబడుతున్నది. ఎస్, చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, పాల్గొనడం వల్ల నిజంగానే అవుద్దా అని చెప్పేసి. వాళ్ళకి ఏం చెప్తా ఉంటారు? ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకోసం అని అంటే చండీ హవనం చేసినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకున్నటువంటి వాళ్ళని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఓకే. అట్లానే ఈ చండీ హవనం అంటే ఏది అయినప్పటికీ కూడా ఏదైనా మనం జరగాలి అని అంటే, మనం ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు ఏదైనా ఒక తప్పు చేశాడు, తప్పు చేస్తే ముందు తండ్రి కంటే ముందు తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు. ఏదైనా నేను ఈ తప్పు చేశానమ్మా, నాకు ఈ తప్పు వల్ల ఈ తప్పు అని నాకు తెలుస్తోంది అని చెప్పేసి తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు. అట్లానే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోకుండానే మనం చేసేటువంటి తప్పునంతటినీ కూడా ఆ హవన సంకల్పం చేయడం ద్వారా అమ్మవారు ఆ తప్పుని, ఆ దోషాన్ని, ఆ చెడుని అంతటినీ కూడా ఆవిడ తీసుకొని నీకు సత్ఫలితాన్ని నేను అందిస్తున్నాను, నీకు కావాల్సినటువంటి ద్రవ్యం అంతా కూడా నాకు కావాల్సినటువంటి ద్రవ్యం అంతా కూడా నాకు సమర్పించావు కనుక నీకు కావాల్సినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా నేను నీకు అందిస్తున్నాను, నీకు మరలా తిరుగు లేకుండా నేను అందిస్తున్నాను అని చెప్పేసి అమ్మవారి చరిత్రలో ఘట్టఘట్టాలుగా విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని అంతటినీ కూడా అమ్మవారు అందించేటువంటి పుణ్య ఫలితం అంతా కూడా ఈ చరిత్రలో చెప్పబడుతూ ఉంది. కనుక తథ్యంగా ఎవరికి కూడా ఎటువంటి సందేహం లేకుండా ఖచ్చితంగా ఈ హోమంలో పాల్గొన్నటువంటి ఎవరికైనా సరే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మరలా వారు వెనక్కి తిరిగి చూసుకోకుండా వారు అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా శుభప్రదంగా శీఘ్రంగా వారికి అందుతాయి అని చెప్పేసి తెలియజేయబడుతూ ఉన్నది. ముఖ్యంగా దంపతులు ఉంటారు, సింగిల్గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఎవరైనా కూడా రావచ్చు అంటారు. ఎవరైనా రావచ్చు. ఈ యొక్క యజ్ఞంలో చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనవచ్చు. అట్లానే మా యొక్క ధర్మపత్ని లేదండి, నేను ఒక్కడనే వస్తాను, ఆవిడికి రావడానికి ఏదో ఇబ్బంది అని అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళుగానే రావచ్చు. లేదా మా యొక్క భర్తకి ఏదో ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది, ఆయన ఎక్కడికి వెళుతున్నారు అని చెప్పేసి అనుకోగా వారు వచ్చేటప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి శాల్వాని లేదా వారి దగ్గర ఉన్నటువంటి కండువాని తీసుకొని వచ్చి వారు దాన్ని వేసుకొని కూర్చొని సంకల్పం చెప్పుకొని ఆ యొక్క హోమంలో యజ్ఞంలో పాల్గొనవచ్చు. సో ముఖ్యంగా ఈ చండీ హోమం చేయడం ద్వారా విశేషమైన ఫలితం కలుగుతుందని చాలా చక్కగా చెప్పారు. సో దాంట్లో కూడా చాలా మంచి పాయింట్స్ మెన్షన్ చేశారు. ఏదో చండీ హోమమే కదా, 4 సమిధలేస్తే అయిపోతుంది కదా అని అనడం కాదు. సో దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని మీ మాటల్లో మీరు చేసే విధానం గురించి చాలా చక్కగా చెప్పి ఉన్నారు. ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు పాల్గొనాలి అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ అవ్వచ్చు. సో మీకు నచ్చితేనే పాల్గొనండి, నచ్చకుండా ఏదో అడపదడప పాల్గొంటే ఫలితం గురువుగారి మీద వేస్తే కూడా ఫలితం రాదు. సో ఇది వాటి కార్యక్రమం. ముఖ్యంగా చండీ హోమం యొక్క విశిష్టత, దానిలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితాల గురించి గురువుగారు వారి మాటల్లో తెలియజేశారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, చండీ హోమంలో పాల్గొనాలి అనుకుంటే ఇప్పుడే కాల్ చేయండి. థ్యాంక్ యూ. శుభమస్తు.